విశాఖ గాజువాక ఈ రోజు మధ్యాహ్నం 12:06 విశాఖ ఉక్కు కర్మాగారంలో మూడవ బ్లాస్ట్ ఫైర్నెస్ ను ఉక్కు శాఖ జాయింట్ సెక్రటరీ దయానిదాస్ పాండే, ఐఏఎస్ ఇన్ఛార్జ్ చైర్మన్ ఏకే సక్సేనా పునః ప్రారంభించారు. ఈ రోజు మధ్యాహ్నం 12:06 విశాఖ ఉక్కు కర్మాగారంలో మూడవ బ్లాస్ట్ ఫర్నేస్ ను ఉక్కు శాఖ జాయింట్ సెక్రటరీ దయానిదాన్ పాండే, ఐఏఎస్ మరియు ఇన్ఛార్జ్ చైర్మన్ శ్రీ ఏకే సక్సేనా పునఃప్రారంభించారు. ఈ బ్లాస్ట్ ఫర్నేస్ ను స్టార్ట్ చేయడం వలన ఇప్పుడు ఉన్న 2 బ్లాస్ట్ ఫర్నేస్లతో కలిపి రోజుకు 21,000 టన్నుల హాట్ మెటల్ పిగ్ ఐరన్ ఉత్పత్తి జరుగుతోంది. ఇప్పటికే మార్చి నుంచి మే నెల వరకు ఆపరేషనల్ ప్రాఫిట్ రావడం, ఇప్పటి నుంచి నికర లాభాలు వస్తాయి అని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 3 బ్లాస్ట్ ఫర్నేస్లు ఉండగా గతంలో 2 బ్లాస్ట్ ఫర్నేస్ మూసేశారు. మళ్ళీ రెండోది స్టార్ట్ చేసి గత 5 నెలల నుంచి కూడా 6 నెలల నుంచి జనవరి నుంచి 2 బ్లాస్ట్ ఫర్నేస్ రన్ అవుతున్నాయి. పూర్తి స్థాయిలో ఉత్పత్తి 14,000 యావరేజ్ 2 బ్లాస్ట్ ఫర్నేస్లు కూడా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అయితే మూడో బ్లాస్ట్ ఫర్నేస్ కూడా అది మూసేసి కూడా 2 ఇయర్స్ అవుతుంది. మరి ఈరోజు స్టీల్ జాయింట్ సెక్రటరీ గారు దయానిధి పాండే గారు వచ్చి లైటప్ చేశారు బ్లాస్ట్ ఫర్నేస్ 3 12:30కి. ఇప్పుడైనా స్టీల్ ప్లాంట్ మంచి రోజులు వస్తాయని అనుకుంటున్నాం. అయితే ఇంకా కేంద్ర ప్రభుత్వం యాజమాన్యం కలిపి చేసిన ఈ చర్యల వల్ల కంపెనీ అయితే లాభాలు వస్తాయి అనుకోవట్లేదు. ఎందుకంటే రా మెటీరియల్ కావాలి ఇంపార్టెంట్గా. ఈ బ్లాస్ట్ ఫర్నేస్ 3కి రా మెటీరియల్ కూడా ఎన్ఎండిసి నుంచి వస్తే ఎన్ఎండిసి నుంచి మంచి క్వాలిటీది తక్కువ రేటుకి వస్తుంది గవర్నమెంట్ కంపెనీ నుంచి. మినిస్ట్రీ ఆఫ్ స్టీల్లో ఉన్న ఈ ఎన్ఎండిసి నుంచి రా మెటీరియల్ తీసుకురాలేకపోతున్నారు ఈ మినిస్ట్రీ వాళ్ళు. ఈ బ్లాస్ట్ ఫర్నేస్ 3 నడపడానికి పెల్లెట్స్ కొంటున్నారు. దానివల్ల టన్నుకి 2,000 3,000 ఎక్స్ట్రా పెట్టి పెల్లెట్స్ కొని ఈ యొక్క లైటప్ చేశారు. దానివల్ల లాభాలు అయితే రావు. కానీ బ్లాస్ట్ ఫర్నేస్ పూర్తి ఉత్పత్తిలో రన్ అయితే 3 బ్లాస్ట్ రన్ అయితే ఫిక్స్డ్ కాస్ట్ తగ్గి లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఒక పక్క బ్లాస్ట్ ఫర్నేస్ స్టార్ట్ అవుతుండగా మ్యాన్ పవర్ చాలా అవసరం ఉంది. ఉన్న మ్యాన్ పవర్ని మొన్న విఆర్ఎస్కి పంపించారు 200 మందిని. అలాగే మళ్ళీ ఇప్పుడు కొత్తగా విఆర్ఎస్కి స్కీమ్కి మళ్ళీ అనౌన్స్ చేశారు. ఇంకా 600 మందిని పంపించేస్తున్నారు. అది కాకుండా మరీ దౌర్జన్యంగా దుర్మార్గంగా అక్రమంగా 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు. అది అన్యాయం. ఈ స్టీల్ ప్లాంట్ 7.3 ఉత్పత్తి చేయాలి అంటే ఖచ్చితంగా అట్లీస్ట్ పర్మనెంట్ కార్మికులు తగ్గిపోయారు. 20,000 నుంచి 10,000 మందికి వచ్చారు. కనీసం కాంట్రాక్ట్ కార్మికులైనా ఉంటే వాళ్ళతోటి 7.3 మిలియన్ తీయటానికి మరి అవకాశం ఉంటుంది. అయితే యాజమాన్యం దొడ్డిదాన్ని ఇది నమ్మటానికే టీఎంసీకి ఇచ్చేసి ఆల్రెడీ సెంట్రల్ ప్లాంట్ ఆర్ఎంహెచ్ కూడా టెండర్ వేయడం జరిగింది, యూఏ వేయడం జరిగింది ఎవరికైనా పూర్తి మెయింటెనెన్స్కి. అంటే ఇక్కడ ఉన్న లోకల్ ఉన్న డిస్ప్లేస్ పర్సన్స్ కానీ కార్మికులు కానీ ఎంప్లాయీస్ని పూర్తి బయటకు పంపించి టీఎంసీకి ఇచ్చి ఒరిస్సా నుంచో జార్ఖండ్ నుంచో అదర్ స్టేట్ నుంచి తెప్పించుకొని వాళ్ళు పని చేయించుకుంటారు. చాలా అన్యాయం ఇది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము చెప్తున్నాం, ఏ ఒక్క కార్మికులు తీయడానికి వీల్లేదు. ఏదైతే మీరు 4,000 మందిని కాంట్రాక్ట్ తొలగించారో ఆ 4,000 మంది ఇమీడియట్గా మీరు తీసుకోవాలి. బ్లాస్ట్ ఫర్నేస్ మొదలైంది కాబట్టి దీనికి కూడా మ్యాన్ పవర్ అవసరం. ఇప్పుడు పేద కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళ జీవితాలు గత 20 సంవత్సరాల నుంచి స్టీల్ ప్లాంట్ గురించి త్యాగం చేసి పనిచేస్తున్నారు. వాళ్ళకి 20,000 లోపు జీతం ఉన్న ఆ కాంట్రాక్ట్ కార్మికులు 4,000 మంది తొలగించడం అన్యాయం. అది ఇంకా తొలగిస్తామంటున్నారు. మేము అన్ని యూనియన్ల నుంచి డిమాండ్ చేస్తున్నాం. చీఫ్ మినిస్టర్తో మాట్లాడి ఎవరైతే తొలగించారో 4,000 మందిని జాయిన్ చేసుకోవాలి. అలాగే ఈరోజు బ్లాస్ట్ ఫర్నేస్ లైట్ ఆఫ్ చేయడం అనేది చాలా సంతోషదాయం. మంచి లాభాలు రావాలని ఉత్పత్తి చేయడానికి అయితే కార్మికులు సిద్ధంగా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేస్తే 3 బ్లాస్ట్ ఫర్నేస్లు కలిపి 20,000 టన్నులు హాట్ మెటల్ రోజుకు వస్తే ఇది కంపెనీ లాభాల్లోకి వస్తుంది. అయితే దీని రా మెటీరియల్ అనేది సెక్యూరిటీ లేదు. ఆ రా మెటీరియల్ ఎన్ఎండిసిని తీసుకురావాలని చెప్పి ఎన్ఎండిసి నుంచి మనకి అగ్రిమెంట్ ఉంది 6 నెలలకి. వాడు సరిపడగా 7.3 సరిపడగా సంవత్సరానికి 10 మిలియన్ల ఐరన్ ఓర్ సప్లై చేయాలని ఎంఓయూ కూడా అగ్రిమెంట్ ఉన్నప్పుడు కూడా అక్కడి నుంచి రావట్లేదు. దానికి మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ అండర్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా బ్లాస్ట్ ఫర్నేస్ 3 కూడా ఎన్ఎండిసి నుంచి ఐరన్ ఓర్ తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.